అందరికీ నమస్కారం. నా పేరు భవాని. నేను ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో BA సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మేము హిస్టరీ డిపార్ట్మెంట్ తరపు నుంచి జిజ్ఞాస ప్రాజెక్టులో ఒక టాపిక్ని ఎంచుకున్నాము. తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజారాం ప్రకాష్ గారి పాత్ర. ఇందులో మా టీం సభ్యులు వచ్చేసి లావణ్య, ధరణి, కవిత, భవాని, నందిని, మోనిక. మా డైరెక్టర్ గైడెడ్ బై డాక్టర్ పోతురాజు శ్రీనివాస్ సార్ గారు. ముందుగా 1956 నవంబర్ 1న తెలంగాణ మరియు ఆంధ్ర పెద్ద మనుషులకు జరిగిన ఒప్పందం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ ఆంధ్ర పాలకులు తెలంగాణకు తీరని అన్యాయాన్ని చేశారు. అలనాడు భూమి కోసం, ముక్తి కోసం, సాయుధ విముక్తి కోసం అనే నినాదాలతో తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకునే తెలంగాణ సమైక్య పాలకుల పాలన విసిగిపోయింది. ఇంత విధానం, వెట్టి చాకిరి, భూస్వాముల దౌర్జన్యాలు, దురాగతాలను ప్రశ్నించిన తెలంగాణ ఆంధ్ర పాలకులతో మరో పోరాటం చేయక తప్పలేదు. అందుకోసం 1969లో ఉద్యమాన్ని ప్రారంభించింది. 1969 నుంచి 2009లో తెలంగాణలో అనేక మంది మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, శ్రామికులు, అనేక ప్రజా సంఘాలు అలుపెరగక పోరాటం చేశాయి. తత్ఫలితంగా 2014లో జూన్ 2లో మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కాంక్ష నెరవేరింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో యూరోప్లోని యూరోప్లో వచ్చిన సాంస్కృతిక పునర్జీవనాన్ని తలపింపజేస్తూ తెలంగాణలోని కవులు, కళాకారులు తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. నెక్స్ట్ కంటిన్యూ బై ధరణి. రాజారాం ప్రకాష్ గారి గురించి లావణ్య పరిచయం చేస్తుంది. రాజారాం ప్రకాష్ గారు కొల్లూరు గ్రామం, కొల్లాపూర్ తాలూకా, నాగర్ కర్నూలు జిల్లా పెంటవెల్లి మండలంలో పెంటమ్మ బుచ్చన్న దంపతులకు జనవరి 4, 1972లో జన్మించారు. ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పోరాటం అద్భుతంగా నడిచింది. విద్యార్థి దశలో విప్లవ సంఘాలతో పరిచయం, RSU, NSUI లాంటి విద్యార్థి సంఘాలలో చేరి ప్రత్యక్షంగా జయశంకర్ సార్, ప్రొఫెసర్ హరగోపాల్, గద్దార్ విమలక్క, గోరటి వెంకన్న మొదలగు వారితో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రగతిశీల ప్రత్యామ్నాయ ఆలోచన పరుడిగా ఎదిగి ఉన్నత చదువులను చదివి లెక్కల ఉపాధ్యాయుడిగా కొనసాగుతూ ప్రజా చైతన్య పాటలను రాస్తూ పాడుతూ సామాజిక చైతన్యం రగిలిస్తూ నేటికి అలుపెరుగని ప్రజా కళాకారుడిగా, వనపర్తి ప్రజా వాగ్గేయకారుడిగా పేరు సంపాదించి నేటికి సాహిత్య రంగానికి సేవలందించారు. నెక్స్ట్ కంటిన్యూ బై నందిని. రాజారాం ప్రకాష్ గారికి చారిత్రక రాజకీయ అంశాలపై ఎంతో అవగాహన ఉంది. బహుశా ఈయన దళిత మాదిగ కుటుంబంలో జన్మించినందుకు కావచ్చు. ఎందుకంటే తరతరాలుగా ఈ దేశంలో అంటరాని తరానికి ఆకలి చావులకు, అవమానాలకు గురవుతూ నేటి వరకు కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక దోపిడీకి దళితులు గురవుతున్నారు. ఈ విధంగా రాజారాం ప్రకాష్ తన అనుభవం నుండి కూడా నేర్చుకున్నారు. నెక్స్ట్ కంటిన్యూ బై కవిత. రాజారాం ప్రకాష్ గారు బాల్యంగా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, గాంభీర్యంగా, ఉల్లాసంగా కనిపిస్తాడు. అతను రాసిన సాహిత్యమైన పాడిన పాటలు ఆయన విన్న ప్రతి సామాన్యుడు తన గురించో తన బ్రతుకుల మీదనే రాస్తున్నట్టుగా అనిపిస్తుంది. హృదయానికి అతుకుపోయే విధంగా, సామాన్యునికి కూడా అర్థమయ్యే విధంగా ఉంటుంది. అతని రచన శైలి విధానం చిన్ననాటి నుండి అతను అనుభవించిన బాధలు, కష్టాలను అతన్ని చైతన్యశీలిగా చేసి ఉండవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘానికి రాష్ట్ర కోఆర్డినేటర్గా పనిచేశాడు. తెలంగాణ విద్యావేదికి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ వనపర్తి తెలంగాణ ఉద్యమానికి ముందుకు తీసుకుపోవడంలో ముందు వరుసలో నిలబడి వనపర్తి డివిజన్ కమిటీ కోఆర్డినేటర్గా పనిచేశాడు. గల్లీ నుండి ఢిల్లీ దాకా గల్లాట చేసిన ఉద్యమకారుడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఢిల్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టబడు. ఢిల్లీలో 23 రోజుల పాటు జంతర్ మంతర్ మరియు ఆంధ్రప్రదేశ్ భవనంలోని ధూమ్ధామ్ కార్యక్రమాలను చేపట్టారు. ఈ విధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో రాజారాం పాత్ర పోషించారు. ఇప్పటి వరకు 400కు పైగా పాటలు రచించి విద్యార్థులను, ఉద్యోగులను, కార్మికులను, కర్షకులను, మహిళలను చైతన్యపరుస్తూ పాటల ఊటే ప్రజాయుద్ధ నౌకలా సాగిపోతున్నారు. చివరిగా చిన్న కొటేషన్. రాజెక్కిన పల్లకి కాదై దాన్ని మోసిన బోయిలెవరు? తెలంగాణ తెచ్చింది నాయకులు కాదై గాయకులు.
కేవలం పాట ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. థ్యాంక్ యూ.